వాత్సల్యమంబ మదనాభ్యుదయావలంబః కామాక్షి చంచల నిరీక్షణ విభ్రమస్తే ధైర్యం విధాయ తనుతే హృది రాగబంధం శంభోస్తదేవ విపరీతతయా మునీనా. తల్లి, నీ చంచలాలైన కంటి కొస చూపులు మన్మథునికి వృద్ధిని కలిగిస్తూ శివుని హృదయంలో ధైర్యాన్ని సడలింపచేసి అనురాగ బద్ధుణ్ణి చేస్తున్నాయి. ఆశ్చర్యమేమంటే అవి చూపులు మునుల హృదయాల్లో రాగబంధాలను నశింపచేసి ధైర్యాన్ని స్థిరీకరిస్తున్నాయి కదా. జంతో సకృత్ ప్రణమతో జగదీజ్యతాం చ తేజస్వితాం చ నిశితాం చ మతిం సభాయాం కామాక్షి మాక్షికఝరీమివ వైఖరీం చ లక్ష్మీ చ పక్ష్మళయతి క్షణమేక్షణం తే. కామాక్షి, ఒకసారి నమస్కరించిన అజ్ఞానికి కూడా నీ కడగంటి చూపు జగత్తులో పూజ్యతను, తేజస్సును, సభలో నిశిత బుద్ధి ప్రదర్శనను, తేనె వంటి వాక్ ప్రవాహాన్ని, సంపదను, దీనినన్నింటినీ లభింపజేస్తుంది. కాదంబినీ కిమయతే న జడానుషంగం భృంగావళీ కిమురరీకురుతేన పద్మం కిం వా కళిందతనయా సహతే న గంగాం కామాక్షి నిశ్చయపదం న తవాక్షి లక్ష్మీ. కామాక్షి, నీ నేత్ర సంపద ఇట్టిదని నిశ్చయించి చెప్పలేనిది. మేఘమాల అందమా అంటే నీటితో సంబంధం లేదు. తుమ్మిదగల గుంపు అందాము అంటే పద్మాలను అంగీకరించదు. పోనీ యమునా నది అందామంటే గంగను సహించదు. కాకోల పావక తృణీకరణేయపి దక్షం కామాక్షి బాలక సుధాకర శేఖరస్య అత్యంత శీతలతమోప్యనుపారతం తే చిత్తం విమోకయతి చిత్రమయం కటాక్షః. కామాక్షి, నీ కటాక్షం చాలా చిత్రమైనది. అత్యంత ఘోరమైన కాలకుట విషాన్ని కూడా గడ్డి పోచలాగా చేసిన బాలచంద్రుని ధరించిన శివుని చిత్తాన్ని నీ అత్యంత శీతలమైన చూపు ఎల్లప్పుడూ మోహం కలిగిన వానిగా చేస్తుంది. కార్పణ్యపూర రసవర్తితమంబ మోహకందోద్గతం భవమయం విషపాదపం మే తుంగం చినత్తు తుహినాత్రిసుదే భవత్యాః కాంచీపురేశ్వరీ కటాక్షకుటారధారా. కాంచీపురేశ్వరీ కటాక్షకుటారధారా. అమ్మా, నీ చూపులు గండ్రగొడ్డలి యొక్క తీక్షమైన అంచులు, మోహమనే గడ్డ నుంచి మొలిచిన పిలకలు కలది. అహంకారంతో నిండిన నీటిచే ఎదిగినట్టిది. సంసారంతో నిండినది, ఎత్తైనది అయిన నా అజ్ఞానమనే విషవృక్షాన్ని నరికివేయాలి. కామాక్షి
ఘోరభవరోగచికిత్సనార్థం అభ్యర్థ్య దేశికకటాక్షవిషక్ ప్రసాదాత్ తత్రాపి దేవి లభతే సుకృతి కదాచిత్ అత్యంత దుర్లభో అపాంగమహౌషధం తే. కామాక్షి, భయంకరమైన సంసారమనే రోగం యొక్క చికిత్స కోసం గురువుగారు అని వైద్యుణ్ణి ప్రార్థిస్తే ఆయన కడగంటి చూపుల దయ వలన మాత్రమే ఎప్పుడో కాని పుణ్యాత్ముడైన వానికి ఎవరికీ లభించని నీ కటాక్షమనే గొప్ప ఔషధం లభిస్తుంది. కామాక్షి దేశిక కృపాంకురమాశ్రయంతో నానా తపో నియమనాసిత పాశబంధః వాసాలయం తవ కటాక్షమము మహాతో లబ్ధ్వా సుఖం సమధియో విచరంతి లోకే. తల్లి, నీ దయగల చూపులు భక్తులకు నివాస గృహాలు. గురువర్యుని దయ అనే మొలకలను ఆసరాగా చేసుకుని నానా రకాలైన తపస్సులు నియమాలు పాటిస్తూ తమ పాశములను నశింపచేసుకున్నట్టి సమబుద్ధులెవరో కాని గొప్పవైన నీ కటాక్షాన్ని నివాసంగా పొందడం వల్ల లోకంలో సుఖంగా విహరించగలుగుతున్నారు. సాకూత సంలపిత సంభృత ముక్తహాసో వ్రీడానురాగ సహచారి విలోకనం తే. కామాక్షి కామ పరిపంథిని మారవీర సామ్రాజ్య విభ్రమదశాం ప్రకటీకరోతి. కామాక్షి, సరసమైన మరుగు మాటలతో కూడిన నీ చిరునవ్వు, సిగ్గు ప్రేమల కలగలుపైన నీ చూపులు, వీటితోనే తల్లి నీవు శివుణ్ణి మన్మథ సామ్రాజ్య విలాసాల్లో లోబడిన వాడిగా చేశావు. కామాక్షి విభ్రమ బలైక నిర్విధాయ భ్రూవల్లి చాప కుటిలీకృతమేవ చిత్రం స్వాధీనతాం తవ నినాయ శశాంకమౌళే రంగార్థరాజ్య సుఖలాభమపాంగ విరహ. కామాక్షి, నీ చూపులు ఒక మహావీరుడు. నీ విలాసాల బలమే ఆయనకున్న మూలనిధి. నీ కనుబొమ్మలు అనే తీగల ధనస్సును ఎక్కుపెట్టి చంద్రశేఖరుణ్ణి నీ స్వాధీనంలోకి తెస్తున్నాడు. ఆయన అర్ధ శరీరమని రాజ్య సుఖలాభాన్ని నీకు కలిగిస్తున్నాడు. కావాంకురైక నిలయస్తవ దృష్టిపాతః కామాక్షి భక్త మనసాం ప్రదదాతి కామాన్ రాగాన్వితః స్వయమపి ప్రకటీకరోతి వైరాగ్యమేవ కథమేష మహామునీనాం. తల్లి, నీ చూపుల ప్రసారం కోరికలు అని మొలకలకు నిత్య నివాసం కాబట్టి అది భక్తుల మనస్సులోని కోర్కెలను తీర్చివేస్తుంది. కానీ నీ చూపుల రాగంతో కూడినవై ఉండి కూడా తాము మహామునులకు విరక్తిని ఎలా కలిగిస్తున్నాయో కదా.